గైస్ ఇప్పుడు నేనైతే ఒక సడన్ ట్రిప్ అయితే వేస్తున్నా. ఎక్కడికి అంటే 144 ఇయర్స్ తర్వాత జరిగే మహా కుంభమేళానికి అయితే నేనైతే వెళ్తున్నా. ఇప్పుడు నేనైతే ఏలూరులో ఉన్నా. ఏలూరు నుంచి విజయవాడ వచ్చా. విజయవాడలో సంఘమిత్ర ట్రైన్ అయితే వచ్చింది. నాకైతే సడన్ ట్రిప్ వల్ల ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు. సో నేనైతే ఇప్పుడు జనరల్‌లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. జనరల్‌లో ఎట్లా ఉంటది ఏంటి అనేది నేనైతే అది మీకు ఫుల్‌గా చూపించలేను. ఎందుకంటే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. బట్ ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నా. మీరే చూడండి. నా కష్టానికి ఈ వీడియోకైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు నేనైతే ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్‌లో అయితే ఉన్నాను. ఇదొచ్చేసి నైని అని కూడా అంటారు దీన్నైతే. దీని పక్కనే నైని రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నాకైతే మెయిన్ సంగం దగ్గరకైతే నియర్లీ 10 km అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడైతే పబ్లిక్ బస్సెస్ కూడా లేవంట. నేను ఇక్కడైతే అడిగాను వాళ్ళ పోలీసు వాళ్ళని. సో పబ్లిక్ బస్సెస్ కూడా లేవంట. ట్రాఫిక్ వల్ల ఆపేస్తా అని ఆపేశారంట. సో అట్లానే ఇక్కడ నేనైతే బయటకు వచ్చాను. ఇక్కడి నుంచి ఆర్ఎల్ ఘాట్‌కి 5 km అయితే ఉంది. అప్పుడు టైం వచ్చేసి నాకైతే ఇక్కడ 12 అయితే అయింది. ఇప్పుడు నాకైతే ఇక్కడ మన తెలుగు అయితే అతనైతే ఒక పరిచయం అయ్యారు. ఏంటి అతనితో అయితే నేను ఆర్ఎల్ ఘాట్‌కి నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాను. నాకు ఇక్కడ ఒక బైక్ రైడర్ అయితే కనిపించాడు. ఇక్కడ బైక్ రైడర్స్ అయితే చాలా ఘోరంగా అయితే రేట్లు చెప్తున్నారు ఏంటి. అలాగే నేనైతే ఇక్కడ ఒక పంచ్ అయితే తీసుకున్నా. ఈ బుడ్డోని చూస్తే భలే ఉండవు పుష్ప అంటున్నాడు ఏంటి. ఇంకా వాడితో అయితే నేను మనీ పే చేసి ఒకటి తీసుకొని మన తెలుగు అతనితో అయితే ఆర్ఎల్ ఘాట్‌కి నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకా ఆర్ఎల్ ఘాట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే సంగం దగ్గరికి వెళ్ళడానికి వే అయితే లేదు ఏంటి. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే బ్రిడ్జెస్ టైప్ ఏమైనా ఉంటాయి ఏమని అనుకుని నేను ఇంకా డైరెక్ట్గా వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూస్తేనేమో అలాంటివి ఏం లేవు. ఇంక సరే అని చెప్పి మళ్ళీ ఆర్ఎల్ ఘాట్ నుంచి అటువైపుకి వెళ్ళాలి. అటువైపుకి వెళ్ళాలంటే ఇటువైపు అడిగాను. అండ్ ఇక్కడ బైకర్స్ని అడిగితేనేమో వాళ్ళేమో చాలా ఘోరంగా చెప్తున్నారు. ఒక్కొక్క పర్సన్కి నియర్లీ 600 అయితే ఛార్జ్ చేస్తున్నారంట. సో నేనైతే ఇక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళా. అక్కడి నుంచి లైక్ ఆటోస్ అయితే ఉన్నాయి. పర్ పర్సన్ అయితే నియర్లీ 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేశారు. గాయస్ ఈ బ్రిడ్జ్ చూడండి గాయస్. లొకేషన్ అయితే కొత్త ర్యాంప్ ఉంది. అసలు లైటింగ్ బాగా పెట్టారు. నాకైతే నచ్చింది. మీకైతే ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటికీ ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా నేనైతే బ్రిడ్జ్ దాటిన తర్వాత మెయిన్ సంగం అయితే వచ్చేస్తది. అక్కడి నుంచి ఒక 3 km అయితే ఉంటదంట. అక్కడి నుంచి బైక్ అలౌడ్ లేదంట. బైక్స్ గానీ, ఆటోస్ గానీ అలౌడ్ లేదంట. సో అందుకని నేనైతే ఇంకా ఆటో అతనైతే మమ్మల్ని అయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఆపేశారు. ఇంకా ఇక్కడి నుంచి ఆటో అయితే అలౌడ్ లేదంట. సో ఇక్కడి నుంచి నియర్లీ 3 km అని చెప్పాను కదా! ఇంకా ఇక్కడి నుంచి అయితే మనమైతే మెయిన్ సంగం దగ్గరికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. సంగం, త్రివేణి సంగం అన్నీ ఒక చోటనే ఉంటాయి అంట. సో ఇంకా నేనైతే లోపలికైతే ఎంటర్ అయ్యాను. లిటరల్లీ నాకైతే కాళ్ళు నొప్పులైతే మామూలుగా రావట్లేదు. నియర్లీ నేను అప్రాక్సిమేట్లీ 8 km దగ్గరికైతే నడిచాను ఇప్పటికి. ఏంటంటే నాకు ఒక పక్కన బ్యాగ్ వెయిట్ కూడా ఉంది. సో ఇంక నేనైతే లోపలికైతే వచ్చేసాను. ఇంకా ఇదొకటైతే వచ్చింది ఆర్చ్ అయితే. ఈ ఆర్చ్ దాటిన తర్వాత నెక్స్ట్ సంగం అయితే వచ్చేస్తదంట. ఏంటి ఇంక చూద్దాం ఎంత దూరం ఉంటదో. భయ్యా నిజం చెప్తున్నా అసలు నాకైతే మతిపోతుంది. ఇక్కడ లోపల ప్రతి ఒక్కటి చూస్తుంటే లైక్ ఒక మినీ సిటీనైతే నిర్మించేశారు ఇక్కడ. లిటరల్లీ ఎట్లా ఉందంటే మీరే చూడండి ఒకసారి. ఏంటి మొత్తం లైక్ నాకైతే ఇక్కడికి అక్కడ ఆర్చ్ నుంచి ఒక అప్రాక్సిమేట్‌లీ ఒక 1 km అయితే వచ్చింది. ఇప్పుడు మనమైతే సంగం దగ్గరికైతే వచ్చేసాం. నియర్లీ ఇక్కడ సంగం దగ్గర స్నానం చేసి ఇంకా స్టేయింగ్ అయితే చూడాలి. స్టేయింగ్ అనేది ఎక్కడ అనేది ఏంటి అనేది డిసైడ్ అవ్వాలి. సో డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాను. వీడియో ఎండింగ్ అయితే చెప్తాను ఎక్కడికి వెళ్తున్నా అనేది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. భయ్యా వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. బట్ ఓకే. కానీ ఆ ఫీల్ ఉంది భయ్యా. వేరే లెవెల్ అయితే ఉంది. నాకు నిజం చెప్తున్నా 144 ఇయర్స్‌కి వచ్చే ఈ మహా కుంభమేళాని నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేశా. ఇంక నేనైతే సంగం దగ్గర స్నానం చేసి ఇంకా నేనైతే ఇతని దగ్గర అయితే నామం అయితే పెట్టించుకుంటున్నా. సో నాకైతే ఎట్లా ఉన్నది ఏంటి అనేది ఒకసారి మీరే చూసి చెప్పండి. సెట్ అయిందా సెట్ అవ్వలేదు అనేది లాస్ట్‌లో అనేది చూడండి. గైస్ నాకైతే నామం సెట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగే క్రౌడ్ ఉందనుకుంటే ఇంకా మార్నింగ్ అయ్యేది కొద్దీ వస్తూనే ఉన్నారు. భయ్యా ఈ మహా కుంభమేళంలో స్టే అయితే బాగానే ఏర్పాటు చేశారు. బట్ ఏంటంటే నియర్లీ
ఒక 1 మంత్ కింద దగ్గరగా అయిపోయింది కదా! సో, దానివల్ల అయితే కొంచెం ఖరాబ్ అయితే అయింది స్టేజ్ దగ్గర అయితే. అక్కడ నేనైతే ఇప్పుడైతే స్టే చేస్తున్నా. కొంచెం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అదైతే నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపించలేను. నాకైతే వేరే ఆప్షన్ కూడా లేదు. నాకైతే ఫుల్ నిద్ర అయితే వస్తుంది. ట్రైన్‌లో కూడా నేనైతే సరిగ్గా పడుకోలేదు. యాక్చువల్లీ మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఫుల్ ఆకలి అవుతుంది. ఏదైనా తినాలి. ఏంటి? ఇక్కడేమో బొబ్బాయి ఉంది. అది తిందాం ఫస్ట్ అయితే. అండ్ వచ్చేసి ఒకటి అవుతుంది. 20 రూపీస్ అయితే తీసుకున్నారు దీనికి. ఇప్పుడైతే మనం డిజిటల్ కుంభమేళా 2025కి అయితే వెళ్తున్నాం. ఎండ బాబాయ్ మామూలుగా లేదు. దీనికి తగ్గట్టు నా లగేజ్ వాళ్ళు ఇరిగిపోతుంది. ఓం శివాయ హర హర దేవ్. కానీ ఇక్కడ ఈ మహాకుంభమేళాలోనే లిటరల్లీ చెప్తున్నా, పోలీసులు అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొద్దిగా పబ్లిక్ అయితే చాలా బాగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. దానికైతే మెచ్చుకోవచ్చు ఏపీ గవర్నమెంట్కి. ఈ అమ్మాయికి డెన్ తీసుకున్నాం అంటే భయం వేస్తుంది భయ్య. రేట్లు మాత్రం మామూలుగా లేవు, చాలా ఘోరంగా ఉన్నాయి. లోపల ఒక వాటర్ బాటిల్ 50 రూపాయలు. అది 50 రూపాయలు అంటే చూడు మరి 2 వాటర్ బాటిల్ వస్తాయి. గాయస్ నాకైతే ఒక టికెట్ అయితే తీసుకున్నా. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఎంట్రీ. గాయస్ ఈ డిజిటల్ కుంభమేళా అనేది నేనైతే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఫుల్ వీడియో చేయడానికి అయితే కుదురుతుంది. అది ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువైపోతుంది. కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తున్నా చూడండి. ఈ మహాకుంభమేళాలోని ఎవరైనా బాగుపడ్డారంటే లిటరల్లీ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళైతే మంచిగా బాగుపడ్డారు భయ్యా. ఎందుకంటే ఈ టిఫిన్ ఉంది కదా, ఇది వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నాకైతే ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాను. ఇంకా నేనైతే ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఎక్కడికి అంటే వీడియో ఎండ్లో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. నేనైతే ఒక 5 రుద్రాక్షలు అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 100 రూపాయలు అయితే పడింది. ఇవి వాళ్ళ తమ్ముడు ఇవి ఒరిజినల్ అన్నాడు. అంటే ఎట్లా అంటే అది తొక్కు ఉంటుంది కదా, దాన్ని తొక్కు కూడా తెలియదు రుద్రాక్షది. సో ఇప్పుడు అది నేను ఇంటికి తీసుకోవాలి. నేను ఒక 5 తీసుకున్నా. 100 రూపాయలు అయితే పడింది. కుంభమేళా మొత్తంలో ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. అవి కొంతమంది అయితే ఒరిజినల్, కొన్ని ఒరిజినల్ కాదు, కొన్ని ఒరిజినల్ ఉంటాయి. ఏంటంటే కొన్ని అయితే వాళ్ళే అంటించేస్తున్నారు. ఏంటి ఒక చిన్న రొప్పకైతే అది ఇదేదో మొక్క అలా పెరుగుద్ది, తర్వాత వాటర్లో పెడితే. గాయస్ ఈరోజు డేట్ వచ్చేసి Feb 25, 2025. యాక్చువల్లీ రేపటితో 26తో లాస్ట్ అనమాట కుంభమేళా. నేను లిటరల్లీ జనం తక్కువ అయితే ఉంటారు అనుకున్నా, పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు నేనైతే అయోధ్యలో వేసిన ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఒక అద్భుతమైన రామ మందిర్ సెట్ అయితే వేశారు. ఇక్కడికైతే వచ్చాను. నేను ఇప్పుడైతే ఇక్కడి నుంచి డైరెక్ట్ కాశీ అయితే వెళ్తున్నా. ఎందుకంటే నాకైతే ఇక్కడ ఉందును ఒక నైట్ స్టే చేద్దును. బట్ ఏంటంటే ఇక్కడ నాకైతే లిటరల్లీ చెప్తున్నా స్టేయింగ్ అయితే అస్సలు కుదరలేదు. సో అందుకని నేనైతే డైరెక్ట్ కాశీ అయితే వెళ్తున్నా. గాయస్ నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ కాశీ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను నేను.